అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విడుదల చేసినటువంటి 15వ ఆర్థిక సంఘం ముగింపు నిధుల్ని అన్ని గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్తులకి విడుదల చేయడం మనందరం అభినందించదగిన విషయం. వాటిని వినియోగించడంలో ఆయా గ్రామ పంచాయతీలు వారి ప్రాధాన్యతల క్రమంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని శానిటేషన్ తదితర అంశాల వైపు మొగ్గు చూపవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే 15వ ఆర్థిక సంఘం నిధులు ఈరోజు మన జిల్లాకి, ప్రకాశం జిల్లాకి 40 కోట్లకు పైగా వచ్చాయి. అలాగే 550 కోట్లకు పైగా ఈ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు పంచబడ్డాయి. వాటిని ఈ యొక్క అధికారులు మరలా గ్రీన్ అంబాసిడర్ల జీతభత్యాలు మరియు ఇతర అంశాల కోసం ప్రాధాన్యతన ఇవ్వమని ఇస్తున్నటువంటి ఆదేశాలపై పునఃపరిశీలించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ముగిసిపోతున్న వారి పదవీ కాలంలో వారు చేసిన పనులకు చెల్లించుకోవాల్సినటువంటి ప్రాధాన్యతని వారు నిర్ణయించుకునే విధంగా, వారి చర్యలకు అనుగుణంగా, వారి తీర్మానాలకు అనుగుణంగా వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క మార్చి తర్వాత వారి పదవీ కాలం పూర్తయితే మరలా వారి బకాయిలు ఎవరివ్వాలనేది ప్రశ్న. గతంలో కూడా ఇదే విధంగా ఇబ్బంది పడినటువంటి సర్పంచుల పట్ల మీరు ఇప్పటి వరకు చెల్లింపులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం తీరుకి మీరందరూ కూడా పునఃపరిశీలించి ఏదైతే 15వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయో అవి పంచాయతీ తీర్మానం మేరకు, పాలక వర్గాల ప్రాధాన్యతల మేరకు మాత్రమే చెల్లింపులు ఇచ్చే విధంగా వారికి ఆ వెసులుబాటును ఇవ్వాలని చెప్పి పంచాయతీరాజ్ కమిషనర్ మరియు పంచాయతీరాజ్ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం.